హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్. టుడే మన కిచెన్లో నేనైతే నా డైలీ రొటీన్ లైఫ్లో లంచ్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించాలనుకుంటున్నాను. దానిలో భాగంగా ఈరోజు మా ఇంట్లో లంచ్కి నేను ఏమేమి ప్రిపేర్ చేశానో చూపించాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీస్ అండి. మా ఇంట్లో అందరికీ ఇష్టపడే రెసిపీస్ని ఒక్కొక్కరికి ఇష్టపడే రెసిపీ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేశాను. ఇక ముందు కూడా మీకు ఏ రెసిపీస్ కావాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇవాళ మీ ఇంట్లో లంచ్కి మీరు ఏం ప్రిపేర్ చేస్తారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. నా ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ని తయారీ విధానం చూసేద్దాం. కర్రీస్ రెసిపీస్ని ఇక్కడ నేను మెంతి కూరను తీసుకొని చక్కగా ఒలుచుకొని చాకు సాయంతో కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచానండి. ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది కదా, కాబట్టి అలా అంతా వాటర్లో కడిగి తీసుకోవాలి. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులో ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని దూరగా 1/2 నిమిషం పాటు వేయించుకొని ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో కడిగి పెట్టుకున్న మెంతి ఆకును పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. చూడండి, ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత మీకు మూత తెరిచి చూపిస్తున్నాను. మనం ఇక్కడ మూత పెట్టడం వల్ల ఆవిరికి ఆకు అనేది బాగా మగ్గుతుంది. అలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇక్కడ నేను కారం అలాగే ఉప్పును 2 కూడా మిక్స్ చేసి వేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూన్ వరకు 1.5 టీ స్పూన్ వరకు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టి ఒక మరలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తెరిచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనము ఈ మెంతి కూరను ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 50-80% వరకు మగ్గిపోతుందండి. ఇందులో నేను ఇక్కడ పూర్తిగా 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అనేది సరిపోయిందండి. మనము ఇక్కడ ఉండే వాటర్ క్వాంటిటీని బట్టి మనము ఆకు ఎక్కువగా ఉండొద్దు, కొంచెం పొడి పొడిలా ఉండాలి అనుకుంటే మనము శనగపిండి కాస్త ఎక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి పొడిగా రావాలి కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు పూర్తి సిమ్లో మనము ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మెంతి బేసన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని చాలామంది చాలా పేర్లతో పిలిచిన టేస్ట్ మాత్రం మహా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకో రెసిపీని కూడా చూసిద్దామా. ఈ కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇందులో పాలు పోసి చేస్తే అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇప్పుడు చేసే విధంగా ట్రై చేయండి. దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కర్రీని ఇలా చేసి పెడితే పూర్తి అన్నాన్ని తినేస్తారు. దానికోసం ఇందులో నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను, త్వరగా అయిపోతుందని. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, శనగపప్పు వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఆయిల్లో కొద్దిగా పసుపును కూడా వేసుకొని 1 నిమిషం పాటు మనం వేసుకున్న పోపు అంతా కూడా బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేయించుకొని ఒక 1/2 నిమిషం పాటు వేగనివ్వాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు దొండకాయను తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి పాలను యాడ్ చేయాలి. పాలను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి, మూత తెరిచి చూస్తే పూర్తిగా మనకు ఒక 80% వరకు మగ్గుతుంది. ఇప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసి కొత్తిమీర, కరివేపాకును యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము దొండకాయ కూర అనేది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత విజిల్లో ఉన్న గాలి అంతా నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత మూత తెరిచి చూడండి, కూర అనేది చాలా ఉడికిపోయి సూపర్ టేస్ట్గా రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. వాటర్ అనేది ఎందుకు పోసానో, మనము ప్రెషర్ కుక్కర్కి పెట్టాము కాబట్టి కొన్ని వాటర్ వేయడం వల్ల కూర అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో
కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి వేసినా బాగానే ఉంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా పాలతో తయారు చేసిన దొండకాయ కూరను కూడా చూపించేసాను కదా. ఇప్పుడు చారు రెసిపీని కూడా చూసేద్దాం. ఇది నీళ్ళ చారు అండి. మా పిల్లల కోసం ఖచ్చితంగా డైలీ చేస్తూనే ఉంటాను. దానికోసం ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని దంచి వేసుకోవాలండి. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్లో కాస్త వేగనివ్వాలి. ఇలా అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా సుంచి వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును, రుచికి సరిపడా కల్ల ఉప్పును వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇందులో కల్లుప్పు వేయడం వల్ల. కల్లుప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది, పిల్లల డైజెషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును వేసుకొని బాగా మగ్గనిస్తే ఎంతో రుచికరమైన నీళ్ళ చారు అనేది రెడీ అయిపోతుంది. నీళ్ళ చారుకు చప్పడపప్పు కాంబినేషన్ పెట్టి పిల్లలకు పెడితే చాలా అంటే చాలా బలము, హెల్దీ కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మా పిల్లలకు నచ్చేవి, నాకు నచ్చేవి, మా ఇంట్లో వాళ్ళకి నచ్చేవి ఇవాళ నేను లంచ్ ప్రిపేర్ చేశాను. అవి మీతో కూడా షేర్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చి, నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. తప్పనిసరిగా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మీకు ఏవైనా ఇంకా సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ని కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను ఆ రెసిపీస్ని తొందరలోనే చేసి చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఇంట్లో లంచ్కి ఏం ప్రిపేర్ చేశారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.